GMR Shopping Mall grand opening on 10th September in Miapur. గుడ్ మార్నింగ్ అబ్బాయి. నిజంగా ఇది గుడ్ మార్నింగ్ బాబాయ్. ఇవాళ కాంట్రాక్టర్ మన స్థలంలో పని మొదలు పెడతానన్నాడు. మొదలెట్టాను సార్. ఓం ప్రథమంగా ఒక గోడ పగలగొట్టాను. అందులో ఈ లంకి బిందులు ఉన్నాయి సార్. ఇవి మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఎప్పుడు తీస్తే మనసుకు దుర్బుద్ధి పుడుతుందని ఇలాగే తెచ్చేసాను సార్. పోదురు పడాయి లంకి బిందులు ఏం లేవు. వెళ్ళండి, ఇవి తీసుకెళ్ళండి. అయినా ఇవి మనం ఎలా అవుతాయి బాబాయ్? భూముల నుంచి ఏమి దొరికినా గవర్నమెంట్ కప్పు చెప్పాలి కదా. వీటిని కలెక్టర్ గారు ఆఫీస్ చార్జ్. చట్ట ప్రకారం భూమిలో దొరికితే గవర్నమెంటే సార్. కానీ ఇవి గోడలో దొరికి అని చేత ఓనర్కి చెందుతాయి సార్. కాసేపు భూమిలోనే దొరికాయి అనుకుని గవర్నమెంట్కి ఇచ్చేయండి ప్లీజ్. సారీ సార్, నా వృత్తి నా ప్రాణం. వృత్తిలో అబద్ధం ఆడను, అన్యాయం చేయను. అయితే ఓ చిన్న పని చేయండి. ఇవి మీకే దొరికాయి కదా. అవును, వీటిని మీరే తీసుకోండి. పని చేయండి. మళ్ళీ సారీ సార్, పరాయి సొమ్ము నాకు అగ్గితో సమానం. ఒక పైసా కూడా ముట్టుకోను. ఇది నిప్పు సార్, నిప్పు. ఒరే నీ నిప్పుకి నిప్పెట్ట. ఈ రోజుల్లో మాకు నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? ఇంగుదావునా గర్భాతపు రాస్కెల్స్. ఇవి గ్లూకోజ్ బిస్కెట్స్ కావు, గోల్డ్ బిస్కెట్స్ సార్. నా లెక్క ప్రకారం ఇవి కనీసం 20 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి. 20 లక్షలే? ఇవాళ ఎన్నో రోజు బాబాయ్? 14వ రోజు అబ్బాయి. ఆ దిక్కుమాలిన లంకి బిందులు మన గోడల్లోనే దొరకాలి. అబ్బాయి, దశ బాగుంటే దిశ బాగుంటుంది, దిశ బాగుంటే వాస్తు కలిసి వస్తుంది, మట్టి బంగారం అవుతుంది. ఇది వరకు తినడానికి లేనప్పుడు ఆకలేసేది. ఇప్పుడు బంగారం తినగలిగే స్తోమతున్న ఆకలి ఉండటం లేదు. ఏం చేద్దాంటావు బాబాయ్? నేను అసలు కృష్ణను పెళ్లి చేసుకోగలనంటావా? ఐడియా ఏమిటది? తరే నా తరే 60 ఏళ్ళ ఇవ్వక బాబాయ్, తెలుగు ఆలోచనలు చెప్పు. అదే చెప్పబోతున్నా. సీతారామ సంగ్రామం నాటకం మనం మళ్ళీ వేయబోతున్నాం. మళ్ళీ జనం మైకులు అవి పగలు కొట్టి నానా ధ్వంసం చేస్తారేమో. ఎగ్జాక్ట్లీ అలా జరగాలని ఈసారి మనం నాటకం వేస్తాం. వీలైతే ఇంకా రోతగా అంక చండాలంగా వేస్తాం. అది ఓ మంచి ఎయిర్ కండిషన్ హాల్లో వేస్తాం. మన నాటకం చూసిన జనానికి తిక్క రేగుతుంది. సీట్లు కోస్తారు, హాలు బద్దలు కొడతారు. మనం మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం. ఏతావాత హాలు రిపేర్ల ఖాతా కింద మనకు 2-3 లక్షల ఖర్చు మిగులుతుంది. వెరీ గుడ్ బాబాయ్. సార్ ఒక గుడ్ న్యూస్ సార్. ఏటది? ఇంత రెంట్ ఇచ్చి మనం ఏసీ సినిమా హాల్ బుక్ చేయడం మంచిదేం సార్. పెద్ద హీరో కొత్త సినిమా కొన్నట్టు టికెట్లు బ్లాక్ లో కొంటున్నారు సార్ జనం. బ్లాక్ లో? అవును సార్, బయట జనం విపరీతంగా ఉన్నారు సార్. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని నేనే మన వాళ్ళని బ్లాక్ లో అమ్మేమన్నాను సార్. టికెట్లు విపరీతమైన కలెక్షన్ వచ్చేట్టు కనిపిస్తాం సార్. అయ్యా అమ్మలారా, మీకు దండం పెడతాను. కావాలంటే వేషం విప్పేశాక మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నాటకం అసహ్యంగా పరమ రోతగా ఉంది కదా. బాగుందా నా పొంద? నేను సీత ఏమిటి కడుపుతో ఉన్న సీతలాగా, ఆ మీసాలు రావడం ఏమిటి చట్కా బండి వాళ్ళగా? చాలా అసహ్యంగా ఉన్నాం కదూ. మేము పౌరాణికాన్ని, అందులోనూ పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేశాం. ఏమిటిది? డబ్బులు కూడా వేస్తున్నారా? మాకు డబ్బొద్దు. మీ చిల్లర వృధా చేసుకోకండి దయచేసి. మీరందరూ తిరగబడి సీట్లు కోసేయండి. ఆ సినిమా తెర చింపేయండి. ఈ మైకులు విరిచేయండి. కమాన్ ప్లీజ్, విజృంభించండి. మీకు కావలసింది అలవాటు చేసుకోండి. రండి, కమాన్ రండి రండి రండి. నిజంగానే నాటకం బాగుందా? చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ఇందుకే అంటారు అబ్బాయి. నిజమే బాబాయ్. ఇది వరకు మనం ఇదే నాటకం వేస్తే మనల్ని బాధను వాడు లేడు. ఇవాళ బాధమని బాధపడుతూ ఎంత ప్రాధేయపడ్డాను. సీట్లు కొయ్యమన్నాను, తెరలు చెంపమన్నాను. ఒక్క దరిద్రుడైనా నా మాట వినిపించుకున్నాడా? మరి బ్యాడ్ లక్. గేట్ కలెక్షన్ కూడా చాలా వచ్చినట్టుంది. దానికి తోడు రూపాయి దండలు, చదివింపులు. అది చెప్పడానికే వస్తున్నాను సార్. గేట్ కలెక్షన్ 6,000 రూపాయలు, చదివింపులు ఆరతి పళ్ళాల్లో వచ్చింది సుమారు 2,000 రూపాయలు. మొత్తం 8,423 రూపాయల 10 పైసలు వచ్చింది. ఇదిగో సార్. పారేకభాయ్, తెల్లారిసరికి రూపాయలు చెట్లుగా వచ్చి 100 నోట్లు కాసిన కాస్తాయి. అలా ఉంది మన జాతకం. డబ్బు పారేయడం గాని, దానం చేయడం గాని, ధ్వంసం చేయడం గాని చేయకూడదు. అబ్బాయి ఎక్కడికి? ఎక్కడికి అబ్బాయి? అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన వచ్చారు డాడీ. ఎవరు? బాలానా? సరే వెళ్ళు. మన ఒప్పందం ప్రకారం నువ్వు అతనితో ఒక్కసారి మాట్లాడినా మీ పెళ్లి జరగదు. అయ్యో అయ్యో, ఒక్కసారి మాట్లాడితే తప్ప మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారే.
అన్యాయమే. అపజయాన్ని మాత్రం ఒప్పుకోను నేను. ఛాలెంజ్ చేశాడుగా, చూద్దాం ఎవరు గెలుస్తారో. అగో, నా మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. వద్దు వద్దు కృష్ణ, నా కోపం తెప్పించదు. చోటా కోటా అయిపోయింది. నేను మళ్ళీ తన్నులు తెల్లలేను. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. వెరీ గుడ్. డబ్బు పెరిగినా తేడా మొహంలోనే తెలుస్తుంది. నీకు బాగా డబ్బు చేసిందని నీ ఆకారమే చెబుతోంది. ఎంత ఖర్చు చేసావు? అది 30 రోజులు చెప్తాను. గుడ్. 30వ రోజు నువ్వేం చెబుతావో కూడా నాకు తెలుసు. డబ్బుని సక్రమంగా ఖర్చు చేయడం కబుర్లు చెప్పినంత తేలిక కాదు. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకి. నెలక్కర్లేదు, 4 రోజులు చాలన్నావుగా. ఏమాత్రం ఖర్చు చేసావు నాయనా? ఏమిటి, అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? ఓడిపోయానని ఒప్పుకో, కృష్ణని పిలుస్తాను. కటికి నేల మీద పడుకున్నావేటబ్బాయి? ఇందులో ఉన్న హాయి ఆ పురుపుల మీద ఏముంది బాబాయ్? ఇది వరకు ఎంత సంబరంగా బతికేవాళ్ళు. ఈ డబ్బు వచ్చి మన సుఖాన్ని మింగేసింది బాబాయ్. కృష్ణను కూడా కలవడానికి వీల్లేకపోతుందంటే ఇంకెంత అబ్బాయి? ఈవేళ 18వ రోజు, ఇంక 12 రోజులేగా. రోజులు దగ్గర అవుతున్న కొద్దీ డబ్బు పెరుగుతుంది, నాలో భయం పెరుగుతుంది బాబాయ్. 12 రోజులు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టడం? అసలు నేను ఈ పందానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది బాబాయ్. అరే, ఏ పని చేసినా వేలకు వేలు వచ్చేస్తుంటే. సార్ ఎవరు? ఇందాక యాక్సిడెంట్ అయింది జట్టుగా. ఓ సినిమా నెగిటివ్ రేట్చుకుంటున్నా. సారీ సార్. సినిమా ఏంటి, ఊరుకో బాబాయ్. హీనపక్షం మనం ఓ 25 లక్షలు ఖర్చు పెట్టచ్చు. ఆ సినిమా ఎల్లుండే రిలీజు. ఓ 2-3 రోజుల్లో మనం పెట్టిన డబ్బంతా చక్కగా చొప్పున మాత్రమే షేర్ వచ్చింది. ఎవరైనా అతను ఎవరైనా ఈ చేతికి చెప్ప చాలా రోజులుగా ఆగిపోయింది అబ్బాయి. చివరికి డబ్బు పెట్టిన ఫైనాన్స్ రే ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాడు. పబ్లిసిటీలో కూడా అతని పేరే ఉంది. వెంటనే మద్రాసు ఫోన్ చేసి అతన్ని పిలిపిస్తాను. అక్కడ కాదు బాబు, ఇక్కడ. హలో ఇన్స్పెక్టర్ గారా, నేను బాగా మాట్లాడుతున్నాను. మీరు దిగి రావాలి ఇప్పుడే. ఇప్పుడే. ఏం లేదండి, మా ఇంట్లో పనిచేసే నౌకర్లు. సార్, ఎవరండి ఇంట్లో? ఎస్ఐ గారా, గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? బాలసుబ్రహ్మణ్యం గారంటే మీరేనా? కాదండి. బాలా బాలా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఏమోలేండి. థ్యాంక్ యూ సార్. మనుషుల్ని పోయిన మనుషులు ఉంటారు. ఎందుకుంటారు? నన్ను చూడండి, బాలకృష్ణ లేను. నువ్వు మీరేనా? నేనే. ఎలా ఉన్నారు? అకితాబ్ బుచ్చర్ లాంటి వేషం కాకపోయినా ఒక చిన్న వేషం నేను సినిమాలో వేశానండి. ఇన్ఫాక్ట్ మద్రాసు నుండి ఉదయమే వచ్చాను. అందుకే రాత్రి ఆ దొంగల ముఠాను అరెస్ట్ చేయడానికి నేను రాలేకపోయాను సార్. అందుకే ఆ దొంగల ముఠాను ఏం చేశారు? వాళ్ళు సామాన్యులు కాదు సార్. రాత్రంతా ఇంట్రాగేట్ చేస్తే